ఓకే. పార్ట్ 2 ఎప్పటి నుంచి అనుకుంటున్నారంటే మొన్న ఆయన కూడా ఒక నోడ్ ఇచ్చారు. ఒక 20% షూట్ అయిపోయిందని చెప్పారు. గాడ్ విల్లింగ్ అన్నీ అమ్మిక్కులుగా రావాలి సార్. ఇప్పుడు ఎలాగో పార్ట్ 1 సడన్‌గా స్టార్ట్ అయ్యి ఫస్ట్ రిలీజ్‌కి వచ్చామో అలా కూడా అన్ని ఫాల్స్ ఇన్ ప్లేస్ ఇట్ విల్ హ్యాపెన్. యెస్ సార్. అదే అయితే సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారంటే దీనికున్న హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఇంత బావుందని చెప్పేసి. బట్ జనరల్‌గా ఏంటంటే ఈ రోజుల్లో కలెక్షన్స్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది బేసిక్‌గా. సార్. ఫస్ట్ డేనో, సెకండ్ డేనో ఒక పోస్టర్ వస్తది. అంటే అవును సార్. ఇన్ని కోట్లు అని చెప్పేసి. అవును సార్. మరి మీరు అసలు పోస్టర్ అయిపోవడానికి రీజన్ ఏంటి? లేదు సార్, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అది చేసిన తర్వాత అది చాలామంది మనం ఎంత జెన్యూన్‌గా చేసినా కూడా అది కరెక్టా తప్పా అనలైజింగ్ పెట్టడం, దాని కమెంట్స్ పెట్టడం. హ్మ్. సో ఇది ఎందుకు కలెక్షన్స్ అనేది మనం ఎలాగో బయట వస్తూ ఉంటాయి. దానికి చాలా వెబ్సైట్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు రివ్యూ చేస్తాం, వాళ్ళు వేసుకుంటారు. హ్మ్. సో మనం డే 1, డే 2 పాతకాలం వేస్తాం కదా, డే 3 హ్మ్. బ్లాక్ బస్టర్ అదే చేస్తామని ఫిక్స్ అయ్యాం మేము. హ్మ్. సో ఒకవేళ మన డిసైడబుల్ కలెక్షన్ వచ్చినప్పుడు వేయొచ్చు. Hmm. రైట్ నో దాని గురించి ఫోకస్ చేయలేదు మనం. కాకపోతే అదే అంటే బయట ఫేక్ పోస్టర్లు ఎక్కువ తిరుగుతున్నాయి కదా, 186 crores 200 crores అని తిరుగుతున్నాయి. ఇప్పుడు అది చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ప్రొడక్షన్ హౌస్ కూడా అనుకోవచ్చు కదా యాక్చువల్గా. లేదు, మనం వేయలేదు అఫీషియల్ సైట్స్. అదే. అఫీషియల్ వేస్తే తెలుస్తుంది. అదే చెప్తున్నాను, మనం ఎంత అఫీషియల్గా వేసినా ఫేక్ వేస్తూనే ఉంటున్నారు. సో అందువల్ల మనం దాని గురించి పట్టించుకోలేదు సార్. కలెక్షన్స్ అనేవి వేయదలుచుకోలేదు. ఇప్పటికి అనుకోలేదు. రేపు టుమారో చెప్పలేము, మార్చుకోవచ్చు, మా ఒపీనియన్ మార్చుకోవచ్చు. Yes, sir. ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పి మీరు వచ్చిన తర్వాతనే అది కూడా ముందే? లేదు సార్, ఫస్ట్ వెరీ బిగినింగ్ నాన్నగారి డ్రీమ్ అండ్ Pan పాన్ India ఇండియా చేయాలి పవన్ గారితో, పాన్ ఇండియా ఫిల్మ్ ఫిక్స్ అయ్యారు సార్. బట్ మరి దీన్ని పాన్ ఇండియా వైజ్ గా ప్రమోషన్స్ వచ్చేసరికి ఓన్లీ తెలుగులోనే చేశారు సార్. ఇంకా లేదు, తమిళ్ ప్రెస్ మీట్ పెట్టాము మేము. అదే తమిళ్ పెట్టారు. తమిళ్ ఇంకా పెట్టాము. మనకి పాన్ ఇండియా అంటే ఎక్కువ నార్త్ ఇండియా ప్రమోషన్స్. అందుకోసం ఇప్పుడు హిందీ నెక్స్ట్ ఫ్రైడే చేస్తున్నాం. ఇప్పుడు తెలుగు అంటే టైం సరిపోలేదు కాబట్టి నేను బిజీగా ఉండిపోయాను. అందువల్ల సో అంతా అయిపోయింది, ఇప్పుడు వర్క్ అయిపోయింది. నెక్స్ట్ మండే ట్యూస్డే నార్త్ ప్రమోషన్ చేసి కమింగ్ ఫ్రైడే